చాలా బాగుంది. బాగుందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేము కుటుంబ సమేతంగా పనస పండును కోసుకొని తినడానికి అయితే పనస చెట్టు దగ్గరికి అయితే వెళ్తున్నాము. డాడీ ఫస్టే హాయ్ చెప్పు. ఇప్పుడు హాయ్ చెప్పు. హాయ్ సరే చేయితోని ఆగాల. హాయ్. ఓకే ఓకే. మా బుడ్డోడు అయితే మంచి చూసారు మీద ఉన్నాడు. ఈరోజు అయితే వీడియో పనస పండు తినడానికి వెళ్తున్నాము మేము ముగ్గురు. దాన్ని మా ఫ్యామిలీ మొత్తం పనస పండు తినడానికి వెళ్తున్నాం. అదే వీడియో చేయబోతున్నాం. కజ్జా పనస పండు అండి. వీడియోతో బాగుంటుంది ఫ్రెండ్స్, ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. చాలా పళ్ళు ఉన్నాయి ఈ చెట్టుకి. అయితే ఇప్పుడే స్టార్టింగ్ అయింది పండడానికి ఈ చెట్టుది. ఈ కింద పనస పళ్ళు కానీ పండి ఉండకపోతే పైన అయితే ఎక్కాలి. ఇలా కొడితే తెలిసిపోద్దండి, సౌండ్ డిఫరెంట్ వస్తుంది. ఇది కూడా పుల్ల పండు, అంటే రేపటికైతే పుల్లు సరిపోద్ది పండు. ఇది పండింది, ఇది పండిందండి. రెండు తీద్దామా? పుల్ల పండు ఒకటి పండు ఒకటి తీద్దాం, సరేనా తల్లి? సరే, జాగ్రత్త. ఎక్కువ పండిందేమో ఇది. ఏమో పూల పండు ఒకటి తీస్తున్నాను, దాకా తీస్తానే. అవును, చాలా ఎక్కువ ఉన్నాయి కదా పైన. బోల్డ్ పండిపోయి మనకి సరిపోతాయి ఇవి. చూడండి, పైన అయితే చాలా ఎక్కువ ఉంది. ముందు నెమ్మదికి పడిపోతావు. పద అది ఇలా ఇలా ఆల్రెడీ ఇక్కడ పోతున్నారు పళ్ళు. ఆయిల్ రాసుకోవాలండి, అప్పుడే జిగురు అయితే సరిగా అంటుకోదు చేయికి. ఎట్రా నాన్న? మా ఆవిడ అయితే వీడియో సరిగ్గా తీయలేదు, అందుకే తనే చేస్తానన్నది. నేను బద్దాలు చేస్తానంటే లేదు నువ్వు వీడియో తీ, నేను బద్దాలు చేస్తానన్నది. పనస బద్ద. నేను చేయనా? చేస్తాను. చేస్తావా? తల్లి బాగుంది కదా? చాలా బాగుందండి. అవునా? డాడీకి తీసి డ్యాన్స్ చేస్తున్నాడు. అది జిగురు లేకుండా చూడమ్మా.
డాడీ కింద కత్తుంది ఆగు. చాలా బాగుందనా? సూపరా? నేను సూపర్ అంటుంటాను కదా బాగుంది అనేసి, అదే మనోడు ఫీల్ అవుతూ ఉంటాడు ఆ విధంగానే. బాగుందనా? ఇటు చూడు, చాలా బాగుందా? తీయగుందా? ఓకేనా. పనస చెట్లు అయితే మా ఊరికైతే ఎక్కువ ఉన్నాయండి. ఎంత కావాలంటే అంత తినొచ్చు. ఇది చూస్తున్నారు కదా, చాలా మంచి తొనలు ఇవి. చెప్పేలా బాగుంది చెప్పేవి అర్థమైంది. ఎలా ఉంది తల్లి? చాలా బాగుంది, చాలా టేస్ట్ కూడా ఉంది. కరెక్ట్గా పండింది ఇది అయితే. అవునా? టేస్ట్ చేద్దామండి ఇప్పుడైతే. బాగుందండి, చాలా తీయగా ఉంది టేస్ట్ కూడా. మాకు ఊరికి ఎక్కువ దొరుకుతాయి కదండి పనసపళ్ళు. ఏ చెట్టు పనసపళ్ళు అయితే ఎక్కువ బాగుంటుందో టేస్ట్, అది మాత్రమే తింటాము. మిగిలినవన్నీ వేస్ట్ అయిపోతాయి. కొంతమంది అమ్ముకుంటారు కానీ రేటు కూడా చాలా తక్కువ అండి. ఇటువంటి పనస గింజ ఇది. దీంతో కర్రీ కూడా చేసుకోవచ్చు, అలాగే కాల్చుకొని కూడా తినొచ్చు. బాగుంటుంది టేస్ట్ కూడాను, జీడిపప్పులా ఉంటుంది. మా ఇంటి దగ్గర ఒక పనస చెట్టు ఉంది, కానీ అవి చిన్న తొనలు, అవి దీనంత పెద్దది కాదు. యాక్చువల్గా అయితే అదే వీడియో చేద్దాం అనుకున్నాము. టేస్ట్ అయితే బాగానే ఉంటుంది కానీ తొన్నాలు చిన్నవి ఇవి. ఇది తింటావా? తింటావా? ఇది తిను. ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదిగోండి మా బాబా అంటున్నాడు సబ్స్క్రైబ్ చేయమనేసి. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ బాయ్.